జనగాం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. జనగాం జిల్లాలోని స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 ఒక సర్వే కార్యక్రమం రావడం జరిగింది. ఇది భారత ప్రభుత్వం వారు చేపడుతున్నటువంటి కార్యక్రమం. దీంట్లో జనగాం జిల్లాలో స్వచ్ఛ భారత్ ద్వారా జరిగిన అభివృద్ధి కానీ, అలాగే శానిటేషన్ విషయాల్లో మెరుగుదలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నారు. సో దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 అని. ఆ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సో జనగాం జిల్లాలోని ప్రతి ఒక్క పౌరుడు, గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్క పౌరుడు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి మనము ప్లేస్టోర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ నేను టైప్ చేస్తున్నాను చూడండి. గ్రామీణ్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 ఇలా టైప్ చేయగానే మనకు అది వస్తుంది. సో దాని లింక్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా గ్రీన్ కలర్లో ఒక ఇల్లు, SBM SSG 2025 AMS ఇండియా లైఫ్ స్టైల్ అని మనకు కనిపిస్తుంది. దాని రేటింగ్ పాయింట్ కూడా 4.9 ఉంటుంది. దాని సైజ్ వచ్చేసి 5.2 MB. ఓకే, ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. SBM SSG 2025 అలా మీరు టైప్ చేసిన ప్లే స్టోర్లో మీకు వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ చేయడం ద్వారా మనకు మొబైల్లో మన ఇన్ఫర్మేషన్ ఏమీ థర్డ్ పార్టీకి వెళ్ళదండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. సో డౌన్లోడ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయాల్సిన విజ్ఞప్తి. మొబైల్ ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యింది. ఓపెన్ చేద్దాము చూడండి. ఇట్లా ఓపెన్ చేయగానే ఫిక్స్ నవ్వనండి. ఓకే, ఇలా ఓపెన్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. గెట్ ఓటీపీ అనాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేశాను. వితిన్ 2 minutesలో ఓటీపీ వస్తుంది. నాకు ఓటీపీ వచ్చింది 671585 679585. నాకు వచ్చినట్టు 671585. సో మీరు ఎంటర్ చేసింది అవునా కదా చూసుకోండి. నాకు కరెక్ట్ ఓటీపీ వచ్చింది. నేను దీన్ని వెరిఫై అంటున్నాను. వెరిఫై పైన క్లిక్ చేశాను. సేవ్ అంటుంది. అది మన ఇష్టము సేవ్ చేసుకోవడం లేదు అనేది. తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కనుక తెలుగు, లేదా మీకు కంఫర్ట్ ఉంటే ఇంగ్లీష్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నేను తెలుగు చూజ్ చేశాను. తెలుగు చూజ్ చేసి సబ్మిట్ అనాలి. సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అయిన తర్వాత మనకు గవర్నమెంట్ తరఫున DDWS డిపార్ట్మెంట్ తరఫున ఈ సర్వేకి సంబంధించి ఒక సమాచారం వస్తుంది. దాన్ని మనం చదివి కింద సర్వే ప్రారంభించండి అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు సర్వే పాల్గొనడానికి మరియు మీ అభిప్రాయాన్ని సమర్పించడానికి అంగీకరిస్తున్నారా అని అడుగుతుంది. అవును అని ఎస్ మీద క్లిక్ చేయాలి. అంగీకరించు మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ మార్క్ ఉంటుంది గ్రీన్ కలర్లో, దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మన స్టేట్ అడుగుతుంది. స్టేట్ తెలంగాణ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలండి. జిల్లా అడుగుతుంది. జిల్లా 80% మన జనగాం జిల్లాని ఎంటర్ చేయాలి. మన జెండర్ స్త్రీనా పురుషుడు అడుగుతుంది. పురుషుడైతే పురుషుడు. ఏజ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ వయసు ఎంత అయితే అంత మీరు మెన్షన్ చేయండి. తర్వాత క్వశ్చన్స్ అడుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 13 క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 13 క్వశ్చన్స్కి ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ మీరు ఇస్తే మన జిల్లా యొక్క స్కోరింగ్ అవార్డుకి, మన యొక్క జిల్లా ఏ రకంగా ఉందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో తెలియజేయడానికి మనం ఇచ్చేటువంటి సమాధానమే ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మన జిల్లా యొక్క ప్రైడ్ కనుక మనం వీలైనంతవరకు మన జిల్లా ప్రైడ్ని కాపాడే విధంగా మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్లో గ్రామంలోని ఇళ్లకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా అని అడుగుతూ ఉంది.
మనం ఎప్పుడో మన జిల్లాని ODFగా డిక్లేర్ చేసుకున్నాము. సో ప్రతి ఇంటికి టాయిలెట్ అందుబాటులో ఉంది. సో మనం ఏమనాలి ఇక్కడ, అవును అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి. సో అక్కడ దీనికి ఫస్ట్ ఆప్షనే ఎంచుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి తర్వాత అనేది క్లిక్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్లో సెకండ్ ఆప్షన్, మీ గ్రామంలో బహిరంగ మల విసర్జన ఉందా అని అడుగుతున్నారు. ఓపెన్ డెఫికేషన్ మన జిల్లాలో ఎక్కడ లేదు. సో లేదు అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత మూడో క్వశ్చన్కి వెళ్తే, మీ గ్రామంలో మరుగుదొడ్ల నుంచి వచ్చే మలాన్ని ఓపెన్లో వదులుతున్నారా అంటే నాలలో కానీ చెరువులో కానీ వాగులో కానీ వదులుతున్నారంటే లేదు అనాలి. ఎందుకంటే ఆల్రెడీ మన గ్రామాన్ని ODFగా డిక్లేర్ చేసుకున్నాము. ప్రతి ఇంటికి టాయిలెట్ ఉందని చెప్పాము. మనం ODF బోర్డు కూడా మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. సో లేదు అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళాలంటే తర్వాత అనే దాని మీద క్లిక్ చేయాలి. ఫోర్త్ క్వశ్చన్లో కూడా ఘన వ్యర్థాల రవాణాకు ఎలాంటి ఏర్పాటు చేశారు. ఘన వ్యర్థాలు అంటే ఏం లేదండి, మనం ఇంటి నుంచి ఇచ్చినటువంటి తడిపొడి చెత్త ఉంది కదా, ఆ చెత్తకు సంబంధించి దాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. దానికోసము మన దగ్గర ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్ ఉంది, ఒక ట్రాలీ ఉంది కనుక ప్రత్యేకమైన వాహనాలు మన దగ్గర ఉన్నాయి కనుక ఫోర్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ 1. దాని తర్వాత అని పెట్టాలి. తర్వాత దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంటింటికి చెత్త సేకరణ ఎంత తరచుగా జరుగుతుంది అనే దాని మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. సో మన గ్రామంలో ప్రతిరోజు ట్రాక్టర్ తిరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక వాళ్ళు తిరుగుతూ ఉంటుంది కనుక ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుంది అనే ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. 5వ క్వశ్చన్కి ఆన్సర్ మొదటి ఆన్సర్ ప్రతిరోజు. తర్వాత 6వ క్వశ్చన్ అండి. 6వ క్వశ్చన్కి ఆన్సర్, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి గ్రామం యొక్క మొత్తం పరిస్థితి మీరు ఎలా రేట్ చేస్తారు, రేటింగ్ ఎలా ఇస్తారు అంటే కంపేరింగ్ విత్ అదర్ స్టేట్స్, వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర పరిస్థితి చాలా అంటే చాలా బాగుంది కనుక 6వ క్వశ్చన్ ఆన్సర్ చివరి ఆన్సర్ చాలా బాగుందన్న ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 7వ క్వశ్చన్, ఇళ్ళ నుంచి మురుగునీటిని తొలగించడానికి మీ గ్రామంలో ఎలాంటి ఏర్పాటు చేశారు. మనము దాదాపు కమ్యూనిటీ అయితే ఇండివిజువల్ సోక్ పిట్స్ ఇంటి నుంచి వెళ్ళడానికి మ్యాక్సిమం ఉన్నాయి కనుక ఇక్కడ ఫస్ట్ లేదా సెకండ్ ఆప్షన్ గృహస్థాయి సోక్ పిట్, గృహస్థాయి మ్యాజిక్ సోక్ పిట్ మీద క్లిక్ చేయాలి. నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇది మనం చూసుకోవాలి. ఒకవేళ దీంట్లో మీరు ఫోర్త్ ఆప్షన్ అంటే మురికాలలోకి వెళ్తుందని మీరు అన్నారు అనుకోండి, ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫర్దర్ వచ్చే క్వశ్చన్కి మనం ఏం చేయాలి అంటే థర్డ్ ఆన్సర్ డివాట్స్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ 7వ క్వశ్చన్లో మీ ఆన్సర్ 4వ దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు దాని ఆన్సర్ 7వ దాని తర్వాత వచ్చే క్వశ్చన్లో థర్డ్ది పెట్టాల్సి ఉంటుంది. నా సజెషన్ అయితే ఏంటంటే 7వ క్వశ్చన్కి 2వ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. గృహస్థాయి మ్యాజిక్ సోక్ పిట్ ఉందని చెప్పేసి చెప్తే సరిపోతుంది. సో అది క్లిక్ చేసి తర్వాత అనొచ్చు. అలాగే 8వ క్వశ్చన్, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు సంబంధించి గ్రామం యొక్క మొత్తం పరిస్థితి మీరు ఎలా రేట్ చేస్తారు అంటే మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన పక్కన రాష్ట్రం ఏపీతో పోల్చుకున్నా కూడా మన పరిస్థితి చాలా బాగుంది కనుక నేనైతే చాలా బాగుందని ఆన్సర్ ఇస్తున్నాను. దీని ద్వారా మన జిల్లా యొక్క రేటింగ్ బెస్ట్గా ఉంటుంది కనుక చాలా బాగుంది అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. సో 9th క్వశ్చన్, మీ గ్రామంలో చెత్తను బహిరంగ ప్రదేశాలు వేసే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా. మనం వాళ్ళు ట్రాక్టర్కే ఇస్తున్నాము ప్రతిరోజు, మరి బహిరంగ ప్రదేశాలు వేయాల్సిన అవసరం మనకు లేదు. సిటీలో అయితే వేరే పరిస్థితి ఉంటుంది, గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఉండదు కనుక నేను లేదు అని ఆన్సర్ ఇస్తున్నాను. 9వ క్వశ్చన్ ఆన్సర్ లేదు. అలాగే 10వ క్వశ్చన్ ఆన్సర్, గతంలో గ్రామంలో బహిరంగ వ్యర్థాలను తగలబెట్టిన సంఘటనలు ఏమైనా జరిగాయా. గతంలో గ్రామంలో బహిరంగ వ్యర్థాలను తగలబెట్టే సంఘటనలు జరిగాయా అంటే నేను లేదని సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే మనకు సెగ్రిగేషన్ షెడ్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టుగా మనం చూపించాము కనుక ఇది అక్కర్లేదు. సో నేను లేదు అని ఆన్సర్ ఇస్తున్నాను 10వ దానికి. 11వది, గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మీరు గమనించే మార్పులు ఏమిటి. నాకు తెలిసి చాలా వరకు మెరుగుపడింది. ఒకప్పుడు ఓపెన్ డెఫికేషన్ ఉంటే, ఒకప్పుడు ఇంటికి టాయిలెట్ లేకపోయింది, ఒకప్పుడు చెత్త సేకరణ వెహికల్స్ లేకపోయింది. కానీ గడిచిన 5-6 సంవత్సరాల్లో మనకు మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మంచి పరిస్థితిలో ఉన్నాం కనుక 11వ క్వశ్చన్కి ఆన్సర్ చాలా వరకు మెరుగుపడింది అంటే చివరి ఆప్షన్ 11వ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత 12వ క్వశ్చన్, మీ గ్రామాన్ని పరిశుభ్రంగా మరియు చిత్రహితంగా మార్చడంలో SBNG కింద చర్యలు పట్ల మీ సంతృప్తి స్థాయిని తెలియజేయండి. నా వరకు చాలా సంతృప్తికరంగా ఉంది. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ లాస్ట్ ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్, మరింత ప్రభావం కోసం SBN కింద తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యక్రమం మీరు సిఫార్సు చేయాలనుకుంటున్నారా. ఒకవేళ అవును అనుకుంటే అవును, కాదు అనుకుంటే కాదు, లేదు అనుకుంటే ఏమీ రాదు, అవును అనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇంకా ఫండ్ ఎక్కువ కేటాయించాలి లేదా ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటే అది మెన్షన్ చేయండి. లేదు ఆల్రెడీ ఉన్నాయి సరిపోతాయి అనుకుంటే లేదు అని మెన్షన్ చేయండి. ఇలా ఇది 13వ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం సేవ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి, రైట్ సైడ్లో సేవ్ చేశాను. సో లాస్ట్కు ధన్యవాదాలు అని చెప్తుంది, మూసివేయి అంటుంది. ఇది మనం మూసివేయాలి. ఇంతే అండి, థ్యాంక్ యూ. ఇది ఒక మొబైల్ నుంచి ఒకసారి మాత్రం చేయనీకి వస్తుంది.
సో దయచేసి అందరూ మీ ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.